నమస్తే రంగారావు గారు. యూనియన్ లీడర్ గారా? ఏమిటి ఇలా దయచేశారు? కార్మికుల తరపున సంప్రదింపులు జరపడానికి. సంప్రదింపులు జరపాలంటే ముందు మీ యూనియన్ రద్దు చేయాలి, ఆ తర్వాత ఏ మాటలైనా. ఎందుకండి అంత కక్షగా మాట్లాడతారు? దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. యూనియన్ని రద్దు చేయడం అనేది జరగని పని అని మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ విషయంలో మీ మొండి పట్టుదలతో వర్కర్స్ స్ట్రైక్ చేసే పరిస్థితి మాత్రం కల్పించకండి. స్ట్రైక్ చేస్తారా? స్ట్రైక్ అయితే నేను నీతో మాట్లాడాల్సిన పనే లేదు, మా లాయర్ మాట్లాడతాడు. వెళ్ళు. అవును, లాయర్లను పెట్టి కోర్టుకెక్కి కార్మికులను అనచడానికి మీకు కావలసినంత డబ్బు ఉంది. కానీ మా కార్మికులకు డబ్బు లేదు, వ్యవధి లేదు. మేము కోట్లు కోరటం లేదు సార్, లక్షలు అడగటం లేదు. ఖరీదైన బంగళాల్లో బ్రతకాలని అనుకోవటం లేదు. మేడలు, కార్లు, విందులు, విలాసాలు కావాలంటం లేదు. మా కష్టానికి సరైన ప్రతిఫలం ముట్ట చెప్పమంటున్నాం అంతే. రంగారావు గారు, సమ్మె చేసే హక్కు ప్రతి కార్మికుడికి ఉంది. అయినా సమ్మె చేయాలని ఏ కార్మికుడు సరదా పడ్డు, వేరే గత్యంతరం లేకపోతే తప్ప సమ్మెకు సిద్ధపడ్డు. ఎందుకో తెలుసా? ఒక్కరోజు జీతం రాకపోతే ఏ కార్మికుడు ఇంట్లోనూ పొయ్యి రాజు, ఇల్లు గడవదు. సమ్మె జరిగిన నాళ్ళు ఇంటెల్లపాది పస్తులతో మలమల మాడిపోవాలి. అంతేగాక ఈ సమ్మె వల్ల మీకు గాని, మాకు గాని, ప్రభుత్వానికి గాని ఎవరికి ఏమాత్రం మేలు జరగదు. అందుకని సమ్మె చేస్తేనే గాని గత్యంతరం లేని పరిస్థితులు కల్పించొద్దని కార్మికులందరి తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను. నాన్ సెన్స్. మీరు సమ్మె చేస్తే నేను లాకౌట్ డిక్లేర్ చేస్తాను, పోలీసులు పిలిపిస్తాను, జైలుకి పంపిస్తాను. అప్పుడు చూపిద్దురు కానీ మీ కార్మికుల ప్రతాపం. రంగారావు గారు, కార్మిక శక్తి ఒక మహాసముద్రం లాంటిది. కెరటాలు కాళ్ళ దగ్గర పడుతున్నాయి కదా అని సముద్రాన్ని తేలిగ్గా భావించకూడదు. అది ఉప్పొంగి ఉరిగితే మహానగరాలు కూడా నేలమట్టం అయిపోతాయని గుర్తుంచుకోండి. సంప్రదింపులతో పరిష్కారం చేద్దామని నేనొస్తే ఎదిరింపులతో లొంగదీద్దామని మీరు చూస్తున్నారు. ఇక లాభం లేదు. రంగారావు గారు, కార్మిక లోకం ఒక మహాశక్తిలా నిలబడుతుంది. కదలి వచ్చే జగన్నాథ రథచక్రాల్లా ఉద్ధృతంగా, మహోద్ధృతంగా ముందుకు సాగిపోతుంది. జాగ్రత్త. కామ్రేడ్స్, మనం చావో బ్రతుకో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక్క పూట తిండికి కూడా గతిలేని ఈ పేద కార్మికులు తన్నేమీ చేయలేరనే గర్వం యజమానిలో ప్రవేశించింది. అందుకే మన కనీస కోరికలను కూడా ఖాతరు చేయటం లేదు. మనం పేదవాళ్ళ నిజమే, కానీ పిరికి వాళ్ళం మాత్రం కాదు. మన సహనానికి కూడా ఒక హద్దంటూ ఉంటుంది. కార్మికులందరి తరపున చివరిసారిగా యజమానికి ఒక నోటీసు పంపుదాం. దాన్ని కూడా ఆయన నిర్లక్ష్యం చేస్తే రేపే మన ఉద్యమం మొదలవుతుంది. రేపటి నుంచే సమ్మె ప్రారంభం. వర్కర్స్ యూనియన్ రేపు నుంచి నీకు మిగిలేదు ఒక్కడే కొడుకమ్మా. అవును చిన్న, రేపుతో మా అమ్మకు చిన్న కొడుకు, నాకు తమ్ముడు ఉండదు. వాడు సైకిల్ ఇస్తాడమ్మా. రేపు వర్కర్ సంఘాన్ని కూడగట్టుకుని సమ్మె వెళ్ళిపోతున్నాడు. ఆ సమ్మె ఎలాగైనా ఆపాలని రంగారావు గారు పోలీసు బందోబస్తు పెట్టారు. పోలీసులకి వీళ్ళకి తప్పకుండా ఘర్షణ జరుగుతుంది. కాల్పులు కలిసిదా కాల్పొచ్చు. ఇక వాడు మనకు దక్కడమ్మా, దక్కడు. 10 మందికి న్యాయం జరగాలని పోట్లాడే నా బిడ్డ మీద గుళ్ళు పెరుగుతారా? అందరి కడుపుకి అన్నం దక్కాలని ఆవేదన పడే నా బిడ్డని కాల్చి చంపుతారా? వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. అందుకే నేను వాడికి ముందుగానే చెప్పానమ్మా, ఈ యూనియన్ సమ్మెలు పేదవాళ్ళ ప్రాణం మీదకి వస్తాయి కానీ పెద్దవాళ్ళకి నష్టం కావమ్మా. వాళ్ళ గొడవలకు వెళ్ళొద్దన్నాను. కానీ ఏమిటో నువ్వు మాట్లాడేది? న్యాయం కోసం పోట్లాడటం తప్ప, అన్యాయాన్ని ఎదిరించడం పాపమా? ఆ కాల్చి చంపే వాళ్ళు పాపించడం కాల్చమనరా, కాల్చమను. ఎలా కాలుస్తారో కాల్చమనరా. ముందు నన్ను కాల్చి ఆ తర్వాత నా బిడ్డను కాల్చమనరా. కరెక్ట్ అండి. గుడ్ మార్నింగ్ రంగారావు గారు. నువ్వా పరం? ఏమిట్రో అయ్యగారి ముందే పోరు కొడుతున్నావు? ఒంటో బాగాలేదా? రా గీ అని మునపట్లా మాట్లాడితే నేను మిమ్మల్ని ఏడవై గోబడుతున్నాం ఏమిట్రా మేనేజరు అనాల్సి వస్తుంది. మర్యాద ఇచ్చుకోండి, పుచ్చుకోండి. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? రేపటి నుంచి సమ్మె జరపబోతున్నాం, నోటీస్ ఇవ్వడానికి వచ్చా. తెలుసు, నాకు సమయం నోటీస్ ఇస్తారా కౌంటర్స్? సార్, వర్కర్స్ ని తిట్టడం దేవుని తిట్టడంతో సమానం. మీ నోటీసుల్ని వార్నింగ్ కేర్ చేయండి. సార్, ఈ నోటీసు విసిరి కొట్టినట్టే నోట్ల కట్లు విసిరి పారేసి ఉంటే అసలు గొడవలే ఉండేవి కాదుగా. ఏమంటావు గోవర్ధనం? కరెక్ట్ కరెక్ట్. ఛాన్స్ దొరికిందని ఇష్టం వచ్చినట్టు కార్మిక వర్గానికి ప్రతినిధిని. నా జోలికి వచ్చారో ప్రపంచ కార్మికులంతా ఏకమై మీ పని పట్టగలరు.
వర్కర్స్ యూనియన్ జిందాబాద్. గెట్ అవుట్. చూసారా పిల్లిలా ఉండేవాడు పులిలా ఎలా గాంటిస్తున్నాడో, వీడే ఇలా తయారైతే మిగతా వాళ్ళు ఇంకెలా మారిపోయారు. ఇంకా లాభం లేదండి, మన ఫ్యాక్టరీని ఎవరికన్నా అమ్మేద్దాం. షడప్. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు.